హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది మండే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. పిల్లల కోసం అయితే టిఫిన్ బాక్స్ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అందులో లంచ్ అయితే పెట్టడానికి టైం చూడండి 6:36 అవుతుంది. పిల్లలు అయితే ట్యూషన్లో కూర్చున్నారు. 3 days హాలిడేస్ ఉండే కదా, వాళ్ళకు ట్యూషన్ అయితే కంటిన్యూగా ఉందన్నమాట. సాటర్డే ఫ్రైడే కంటిన్యూగా ఉంది. ఓన్లీ సండే మాత్రం సార్ అయితే వెళ్ళలే, వాళ్ళ పిల్లల్ని చూడడానికి వెళ్ళిండు. వాళ్ళను కరెక్ట్ 6:01 నుంచి లేపుతుంటే 6:15కి అయితే లేచి తొందరగా రెడీ అయిపోయి ఇంకా బయట వెళ్ళి కూర్చున్నారనమాట. ఇక్కడ లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ అయితే పెట్టినా, అలాగే పాలు కూడా వచ్చేసినాయి. కానీ ఈ మంత్ నుంచి పాలు ఒక 20 రూపీస్ పెంచారు అనమాట. ఇంతకుముందు 1 లీటర్ 60 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో 80 రూపీస్ అనమాట ఈ మంత్లో. ఇవి నిన్న మిగిలిపోయిన పాలు 2 అయితే వేడి చేసేస్తున్నా. ఫస్ట్ వాళ్ళకు టమాటా రైస్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ తర్వాత టమాటా రైస్ ఎందుకులే, కొంచెం మసాలా ఉంటుంది కదా అని చెప్పేసి టమాటా కర్రీ చేద్దాం అనుకుని ఇంకా 2 టమాటాలు తీసుకొని టమాటా కర్రీ అయితే చేస్తున్నా. మా చిన్నోడు పాప్కార్న్ చేసి మొత్తం గిన్నె అంతా మాడగొట్టి పెట్టిండు కదా, అంత జరిగినా సరే మళ్ళీ నిన్న మ్యాగీ చేసుకున్నాడు అనమాట. అసలు చెప్తే వినడు. మనకు సిలిండర్ వచ్చేసి కింద కుండ దగ్గర రెగ్యులేటర్ ఉంటుంది కదా, అక్కడ ఆఫ్ చేసేది అయితేనేమో మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడ ఆఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆన్ చేసుకోవడానికి రాదు, అలాగే స్టవ్ ఆన్ చేయడానికి రాదు. అలా కాకుండా మాది ఆటోమేటిక్ ఉందన్నమాట, మిషన్ ఉంది. ఎప్పుడైనా వైర్ కట్ అయినా సరే గ్యాస్ లీక్ కాకుండా, బ్లాస్ట్ కాకుండా ఆటోమేటిక్గా అంటే కొంచెం గ్యాస్ వస్తుంది అనమాట. ఏదో డివైస్ ఉంటుంది, అది వాడబట్టి ఒక 5-6 years అవుతుందన్నమాట. అది ఉంది కాబట్టి కింద రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయాల్సిన పని లేదనమాట. డైరెక్ట్గా ఓన్లీ మనము ఏమంటారు కదా, అవి నాజిల్సా వాటితోనే స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. కింద అయితే ఆఫ్ చేయొద్దు అది. అందుకని మా భయం అనమాట, ఎందుకంటే కొంచెం చేయి తగిలి కొంచెం ఆన్ అయినా సరే గ్యాస్ లీక్ అవుతుంది కదా అనేసి. ఎంత చెప్పినా సరే వినకుండా మళ్ళీ నిన్న మ్యాగీ చేసుకున్నాడు. నేను షాప్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి మ్యాగీ చేసుకున్న తర్వాత మా పెద్దోడు ఫోన్ చేసి చెప్తున్నాడు అనమాట, తమ్ముడు మ్యాగీ చేసుకుంటున్నాడు, ఇప్పుడు చేసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. కానీ అప్పటికే చేసుకున్నాడు వాడు. వద్దని చెప్తే కూడా ఆల్రెడీ చేసేసుకున్నాడు అని అప్పుడు ఫోన్ చేసి చెప్తున్నారు. 8 సార్లు చెప్పినా వినట్లేదు అనమాట, దాని దగ్గరికి వెళ్ళొద్దని చెప్తే కూడా. ఈ 4 burner స్టవ్ పెట్టిన తర్వాత మనకు అన్ని వంటలు తొందరనే ఒక 1/2 hourలో అన్నీ అయిపోతాయి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే వెనకాల సైడ్ పెట్టిన ఏమైనా పాలు లేకపోతే చాయ్ అక్కడ వెనకాల సైడ్ బర్నర్స్ పైన పెట్టి చేస్తుంటాం కదా, ఈ ముందు సైడ్ పెట్టినవి మనకు చేతులకు కాలుతూనే ఉంటాయి అన్నమాట. అది చూసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఈ మధ్య నాకు చాలా రోజు ఒక రకంగా ఏదో ఒక రకంగా కాలుతుంది అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర కాలుతుంది. వెనకాలవి తీస్తుంటే, చపాతీ చేస్తుంటే, అన్నం వంపుతుంటే ఏదో ఒక రకంగా చేతికి తగులుతుంది అనమాట. ఇక్కడైతే మా చిన్నోడికి పాలైతే కలుపుతున్నా, హార్లిక్స్ వేసి. హార్లిక్స్ ఏదో చాక్లెట్ ఫ్లేవర్ లాగా లేదు, వెనీలా లాగా లేదు, మీడియం కలర్ కొంచెం వేరే ఉందన్నమాట. అది దాని మీద ఏం ఫ్లేవర్ ఉందో తెలియదు, అంత గమనించలే అనమాట. ఇలా తీసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి. ఎందుకంటే నాకు ఒక డైలీ ఏదో ఒక రకంగా కాలుతూనే ఉంది. ఆ టైంలో మనకు దాని పైన వాతలు కనిపించట్లేదు, కానీ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసరికి అన్ని వాతలు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి ఎక్కడెక్కడ కాలిందని. ఇది చూడండి, అక్కడ కనిపిస్తుందా, ఇది నిన్న కాలిందనమాట. అక్కడ లైట్ కనిపిస్తుంది చూడండి, కెమెరాకి అలా కనిపిస్తుంది, అది ఎక్కువనే ఉంది. ఇదేమి ఇంకా ఎక్కువ కాలిందనమాట. తర్వాత ఈ చేయికి కూడా కాలింది, అది మోచేయికి కాలింది. ఇవన్నీ ఈ సిలిండర్ వచ్చిన తర్వాత గాయాలన్నమాట. ఎంత జాగ్రత్తగా చేసినా సరే ఏదో ఒక రకంగా చేతులకైతే ఆ వాతలు పడుతూనే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఉన్నాయి ఏమైనా దిగేటప్పుడే, ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నాయి కాలిపోతున్నాయి అన్నమాట. మనకు వంటలు తొందర అవుతాయి అనేదే, కానీ ఇంక ఇవన్నీ చేతులకి అయితే వాతలు పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. నిన్నేమో చపాతీ చేసేటప్పుడు కాలిందనమాట, అది పెంకు కాలింది. ఎందుకంటే కొంచెం సిలిండర్ పెద్దగా అయ్యేసరికి స్పేస్ తక్కువైందనమాట సింక్ దగ్గర. అంతకుముందు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుండే, అక్కడనే చపాతీ చేస్తుంటాను అనమాట. ఇప్పుడు కూడా అక్కడే చేస్తున్నాను. అలాగా చపాతీ చేసేటప్పుడు ఇంకా పెంకు ఆన్ చేసుకుని పెట్టుకుని ఉంటా కదా, అది చేతికి అయితే తగిలింది. ఇక్కడ చూడండి, ఇదే పౌడరు, అది కలర్ చూడండి ఎలా ఉందో. వెనీలా అయితే ప్యూర్ వైట్ ఉంటుంది, చాక్లెట్ అయితే క్రీమ్ చాక్లెట్ కలర్ ఉంటుంది కదా, ఇదేమో వేరేలా ఉందన్నమాట. ఆయనకి పాలు పోసి హార్లిక్స్ షుగర్ వేసి కలిపి ఒక కప్పులో చల్లనీళ్ళు వేసి ఆ కప్పులో పెట్టి పెడితే వాడు వచ్చే వరకు అది కొంచెం చల్లగా అవుతుంది అనమాట తాగడానికి. వేడిగా ఉంటే మళ్ళీ వేడిగా ఉందని చెప్పి తాగకుండా వెళ్తాడు స్కూల్కి. వాళ్ళ ఈ టిఫిన్ బాక్స్లు అయితే కడిగేసి అందులో పెట్టినాం కదా, వాటిని
మళ్ళీ క్లాత్తో అయితే తుడచడానికి విద్య అయితే తీసుకెళ్తుంది. మనం తుడచకుండా పెడితే ఇంక మధ్యాహ్నం వరకు స్మెల్ వచ్చేస్తుంది. ముందుగానే మా పిల్లలు సపరేట్గా పెడతా అంటే అసలు వద్దంటారనమాట. కలిపి పెట్టమని చెప్తారు. వాటర్ కానీ తుడచకుండా పెడితే ఇంకా ఆఫ్టర్నూన్ వరకే ఆ స్మెల్ వచ్చేస్తుందనమాట. అందుకని ముందుగానే క్లీన్ చేసి పెట్టేసి అందులో రైస్ అయితే పెట్టేస్తా. ఇంకా మా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓన్లీ ఒక కారం పొడి వేసేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది చూడడానికి చాలా రెడ్గా ఉంది కానీ ఆ కారం ఎక్కువ స్పైసీగా లేదనమాట. ఇంకా వేరే కూరగాయలు ఉన్నాయి. చాలా క్యాప్సికమ్ ఉంది, దొండకాయలు ఉన్నాయి, ఏమంటారు మెంతం కూర, బెండకాయలు అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళు తినరనమాట. అన్నీ ఉన్నా కూడా ఈ టమాటా కర్రీ చేయాల్సి వస్తుంది. మా చిన్నోడితోనే ప్రాబ్లం అనమాట. మా పెద్దోడు ఏదైనా తింటాడు, వీడే తినకుండా బాక్స్ అలాగే పెట్టుకొని వస్తాడనమాట. అందుకని వాడు ఇంకేదైతే తింటాడో అదే పెడదామని చెప్పేసి ఇంకా అన్ని కూరగాయలు ఉన్నా సరే టమాటా కర్రీ అయితే చేసి పెడదామని చెప్పేసి టమాటా ఉల్లిగడ్డ అనమాట, వాటర్ వేయకుండా ఓన్లీ ఫ్రై లాగా చేసిన. ఇంకా వాళ్ళ బాక్స్లో అయితే ప్యాక్ చేసిన. మా చిన్నోడు చూడండి ఇంత కొంచెం రైస్ పెట్టినా సరే మళ్ళీ అలాగే తీసుకొస్తాడు. ఒక దానిలోనేమో బ్రెడ్ పీనట్ బటర్ పెట్టిన, ఇంకొక దాంట్లో పొమగ్నేట్ సీడ్స్ గింజలు పెట్టిన అనమాట. వీళ్ళ లంచ్ బాక్స్ అయితే ఇదేమో మా పెద్దోడికి కలిపి పెట్టేస్తే ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తాడు. ఇంకా ఈరోజు లడ్డు నిన్న ఇచ్చారని చెప్పాను కదా, ఈరోజు మండే. పూజ చేసి ఈవినింగ్ వరకు కవర్లలో ప్యాక్ చేసి చుట్టుపక్కల వాళ్ళకు అంతే మా వాళ్ళకి అందరికీ పంచితే అయిపోతుంది. ఇంకా మా అత్త ఈరోజు షాద్నగర్ వెళ్తుందనమాట. మా మేనకోడలు కొడుకుది బర్త్డే ఉంది 10th. అందుకని అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలాగో పూజ చేసినాం కదా, వెళ్తున్నారు కదా అనేసి ఒక కవర్లో లడ్డు అయితే తీసి పెట్టి ఇచ్చిన. అలాగే యాపిల్స్ కూడా ఉన్నాయి. యాపిల్స్ కూడా ఆల్రెడీ పంపించిన కానీ మళ్ళీ పంపించిన అనమాట. యాపిల్స్ కూడా నిన్ననే వెళ్తుండే కానీ నిన్న ఈయన వెళ్ళలేదనమాట షాద్నగర్. ఈయన వెళ్ళిండే, ఈయనతో పాటు వెళ్తుండే. ఈయన వెళ్ళలేదు కాబట్టి ఈయన పోలేదు. మా ఆయన హైదరాబాద్ వెళ్తున్నాడు అనమాట. హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు అక్కడ దింపేసి వెళ్తా అని చెప్పి వెళ్తున్నాడు. నేను వేరే బ్యాగులు పట్టుకున్నాను అనమాట వెనకాల. మా అత్తయ్య పోయేటప్పుడు ఏడుస్తుంది. ఇన్ని రోజులు ఒక 1 మంత్, ఇంకొక 7 days అయితే 1 month అవుతుంది అనమాట ఏడుకొచ్చి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఏడుస్తుంది అనమాట. ఏడ్చేటప్పుడు వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి తీయలేదు. పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ వెళ్తుంది. ఇంకా ఏడుస్తుంది కానీ వీడియో తీయలే అనమాట. సరే ఇంకా ఇక్కడ మా మామ కూడా వచ్చిండనమాట. 2 days బ్యాక్ ఊరికి వెళ్ళిండే. ఊరు నుంచి ఇంతకుముందే వచ్చిండు, స్నానం చేసుకున్నాడు. ఇంకా తినేసి మాతతో పాటే షాద్నగర్ అయితే వెళ్ళిరనమాట. వెళ్ళేటప్పుడు అక్కడ డ్రాప్ చేసుకుంటూ వెళ్తానని చెప్పిండు. ఇంకా ఒక 10 days అయితే ఒక 1 month ఉండే అనమాట. మళ్ళీ షాద్నగర్కి వెళ్ళి ఆడ ఒక 4 days ఉండి మళ్ళీ వచ్చి ఊరికైతే పోయి వస్తానని చెప్పింది అనమాట. ఊర్లో కూడా ఏదో గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాలంట. డైలీ కళ్ళు వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ వస్తామని చెప్పింది. ఎల్లుండి ఉందన్నమాట. 10th ఉంది బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చి ఊరికైతే వెళ్తుంది. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అందుకని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక 9 minutes వీడియో ఉంటుందేమో, అంటే 9-10 seconds ఏముంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.